హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా కనెక్ట్స్. సో ఈరోజు వీకెండ్ ట్రిప్ వచ్చేసి వికారాబాద్, అనంతగిరి హిల్స్. మనకి తెలంగాణలో టూరిస్ట్ ప్లేసెస్కి కొదవే లేదు కదండి. సో ఈ వీకెండ్ మేము అనంతగిరి హిల్స్ ప్లాన్ చేసాము. సో వీఆర్ గోయింగ్ విత్ ఫ్యామిలీ ఆఫ్ 13 మెంబర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వికారాబాద్ వెళ్తున్నాం. సో మధ్యలో ఒక హాల్ పెట్టాం, జస్ట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. కొంచెం దూరం వెళ్ళక కూడా టీ తాగుతాం. ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి, వన్ డేలో ఎలా రిటర్న్ అవ్వాలి అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. బేసికలీ రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు 6 కిలోమీటర్స్లో మనకి అనంతగిరి హిల్స్ ఉంటుంది. మనకి ఏదైనా ట్రిప్ అనగానే మన పెద్దవాళ్ళు ఫస్ట్ దేవాలయాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమన్నా స్పెషాలిటీ ఉందా అన్న టైప్స్లో అడుగుతుంటారు కదా. జనరల్లీ యూత్ మనలాగైతే అక్కడ ఏదైనా ట్రెక్కింగ్ లాగా కానీ ఏదైనా ఎంజాయ్ చేసే స్పాట్ ఉండాలని కోరుకుంటాం. సో ఈ అనంతగిరి హిల్స్ అనేది ఈ 2 ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తాయి. బికాస్ చాలా టెంపుల్స్ ఉంటాయి. బాగా వినిపించే టెంపుల్స్ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మరియు పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది అక్కడ. పర్సనల్గా నాకు కానీ మా మమ్మీకి కానీ శివుడు అంటే చాలా చాలా ఇష్టం. మా మమ్మీ పర్టికులర్గా అయితే ఎవ్రీ మండే మా ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటే మా పేరు మీద అభిషేకం చేపిస్తూ ఉంటుంది. మేబీ అదేనేమో మమ్మల్ని చాలాసార్లు కాపాడుతుంటుంది. శివాలయాల గురించి మనం పక్కన పెట్టి సెకండ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అది ఎంజాయ్మెంట్ కానీ యూత్ ఇంట్రెస్ట్కి వచ్చి ట్రెక్కింగ్ కానీ నేచర్ స్పాట్స్ కానీ పీక్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫారెస్ట్ ఏరియా మొత్తం వచ్చి 3760 ఏకర్స్లో ఉంది. చుట్టూరు గ్రీనరీ కానీ మధ్య మధ్యలో జలపాతాలు కానీ మనం బేసికల్లీ ఫొటోస్ తీసుకుందాం అవి తీసుకుందాం అనుకుంటాం కదా. బెస్ట్ లొకేషన్ ఇదని చెప్పొచ్చు. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళే వేలో అండ్ మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ వాజ్ ఆసమ్. అటు మరీ వర్షం పడేలా లేదు, మరీ ఎండగా లేదు, క్లైమేట్ కూల్గా వెళ్ళిపోయింది. అసలు ఎలా వెళ్ళామో ట్రెక్కింగ్ అన్నది అసలు మెస్మరైజింగ్ అనమాట. నేను వర్డ్స్లో కూడా చెప్పలేకపోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మధ్య మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేస్తూ మాత్రం ట్రెక్కింగ్ చేసాను. ద బెస్ట్ పార్ట్ అంటే నేను ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. కాళ్ళ నొప్పులు, డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ డే వాకింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి జనరల్గా ఇక్కడ ఎవరైనా ఫిట్నెస్ ఫ్రీక్ కానీ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తే ఈ ప్లేస్ చూసాక లైఫ్లో ఇంకేమొద్దురా బాబు అనుకుంటాను. ఎందుకంటే అంత ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫీల్, ఆ వైబ్సే డిఫరెంట్ ఉంటాయి. అండ్ 2-3 డేస్ వరకు నాకు తెలిసి వాళ్ళు వాకింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అంత ఏరియా కవర్ చేస్తాం మనం ట్రెక్కింగ్లో. సో ఈ ప్లాన్ మేము 1 డే బిఫోర్ చేసుకున్న ప్లాన్ అండి. సో అంత స్పాంటేనియస్గా అందరం డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో బేసిక్గా 13 పీపుల్ అని చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో. ఈ 13 పీపుల్ మేము 2 కార్స్ మా ఓన్ వెహికల్స్లోనే వెళ్ళాము. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనం 3 వేస్లో వెళ్తాము. సెల్ఫ్ అయితే బెస్ట్ ఆప్షన్ అన్నిటికంటే. కమింగ్ టు బస్ అయితే MGBS నుంచి వికారాబాద్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనకి రైల్వే ట్రాన్స్పోర్ట్లో రావాలి అనుకుంటే ఒక ట్రైన్ మనకి వికారాబాద్లో అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే మనం ఇబ్బంది పడక్కర్లేదండి. అంటిల్ అన్లెస్ మనకి ఈ రోజుల్లో అయితే ట్రాన్స్పోర్ట్ పెద్ద సమస్య కాదు. గూగుల్ మ్యాప్స్ ఇంకా వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఈజీగా రీచ్ అయ్యే వీకెండ్ ట్రిప్ అంటే వికారాబాద్ అనే నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా. మేము సన్ రైజ్ అనేది మిస్ అయ్యామండి. అది ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నది కాబట్టి. సో మేము కొంచెం ఎల్డర్స్తో కూడా వస్తున్నామని చెప్పేసి బయట ఫుడ్ ఎందుకు అట్లా అని చెప్పి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో ఆ రీజన్తో కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి అవి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయ్యి అన్ఫార్చునేట్లీ ఒక 1 or 2 hours కొంచెం లేట్గా బయలుదేరడం వల్ల మేము సన్ రైజ్ అనేది మిస్ అయ్యాం. బట్ మీకు ఆప్షన్ ఉంటే మాత్రం సన్ రైజ్ కూడా మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంటుందని మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. మా క్లైమేట్ కూడా చాలా చాలా ప్లస్ అయింది. చాలా కూల్గా ఉంది. సో మేబీ ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా.
చూసారు కదండి ప్లేస్ సూపర్గా ఉంది. ప్లస్ మా క్లైమేట్ కానీ వెదర్ కానీ చాలా సూటబుల్గా అనిపించింది. సో అంత టైర్డ్నెస్ అయితే ఏం లేదు. సో లెట్స్ ఎంజాయ్. కమ్ ఉన్నప్పుడు కానీ వర్షాలు పడినప్పుడు కానీ కొంచెం కష్టమే. ఎండ అంటే మనం ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేము ఫర్ ష్యూర్. కాకపోతే ఇక్కడ అంతా స్టోన్స్ కాబట్టి వర్షం పడితే నాకు తెలిసి మనం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరీ ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ప్రిఫరబుల్ కాదని నేను చెప్తాను. ఐ థింక్ ఇలా చల్లగా ఉన్నప్పుడు బెస్ట్ క్లైమేట్. ఈరోజు అయితే నిజంగా వెదర్ అదిరిపోయింది. నా వెనకాల వ్యూ చూసారు కదా, సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ, ప్లాంట్స్ అండ్ స్టోన్స్ పెద్ద పెద్దవి చూసారు కదండి. చాలా మంది ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి, ఈవెన్ స్మాల్ కిడ్స్ వేసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నైస్ ప్లేస్. వీకెండ్ ట్రిప్ అయితే డెఫినెట్గా వెళ్ళచ్చు. ప్రిఫరబుల్ ప్లేస్. స్వామి టెంపుల్ నుండి అనంతగిరి ట్రెక్కింగ్ స్పాట్కి వచ్చాం. అక్కడ నుండి 12 కిలోమీటర్స్లో మనకి కోటపల్లి రిజర్వాయర్ ఉంది. అక్కడ మనకి కయాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనకి 2 సీటర్ బోట్ ఇస్తారు, మనమే వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ అక్కడ మనతో ఒక కన్సెంట్ రాపించుకుంటారు. లైక్ ఎలా అంటే మంజుబల్ బాయ్స్లో తేట వేషాలు వేస్తే మాకు సంబంధం లేదన్నట్టు. కాస్ట్ ఈ విధంగా ఉన్నాయి. కపుల్కి వచ్చి 300, ఇండివిజువల్గా కానీ సింగిల్గా ఉంటే 200. దిస్ ఇస్ ఫర్ 30 minutes అనమాట. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఈ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన ఆప్షన్ అయితే ట్రై చేయండి. మా మమ్మీ లిటరల్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఎవరు రాను అందరు భయపడ్డారు. కాకపోతే దిగాక ఈ ఎక్స్పీరియన్స్ ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉందని చెప్పొచ్చు.